Hello everyone, this is Hemastri, working as zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to discuss about crossing over in Unit 4, Cytology, Genetics and Evolution. So let's start the topic. Crossing over. So the crossing over is a process that produces new combinations of genes by interchanging of corresponding segments between non-sister chromatids of homologous chromosomes. సో అంటే ఏం చెప్పొచ్చు అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్లో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్లో ఉన్న కరస్పాండింగ్ సెగ్మెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవటం వల్ల న్యూ కాంబినేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ ప్రాసెస్ని మనము క్రాసింగ్ ఓవర్ అంటాము. The chromosomes taking part in crossing over are called crossovers, while the other chromosomes are called non-crossovers. సో ఇక్కడ ఏంటంటే ఏ క్రోమోజోమ్స్ అయితే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని క్రాస్ ఓవర్స్ అంటారు. ఏ క్రోమోజోమ్స్ అయితే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చెయ్యవో ఆ క్రోమోజోమ్స్ని మనము నాన్ క్రాస్ ఓవర్స్ అని చెప్తున్నాము. ద టర్మ్ క్రాసింగ్ ఓవర్ వాజ్ కాయిన్డ్ బై టీహెచ్ మార్గాన్. సో టీహెచ్ మార్గాన్ అనే సైంటిస్ట్ క్రాసింగ్ ఓవర్ అనే టర్మ్ని ఫస్ట్ కాయిన్ చేశారనమాట. సో క్రాసింగ్ ఓవర్ని ఎక్స్ప్లెయిన్ చేసే డయాగ్రామ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఫస్ట్ వన్ సొమాటిక్ ఆర్ మైటోటిక్ క్రాసింగ్ ఓవర్, సెకండ్ వన్ జెర్మినల్ ఆర్ మియోటిక్ క్రాసింగ్ ఓవర్. సో సొమాటిక్ ఆర్ మైటోటిక్ క్రాసింగ్ ఓవర్ అంటే when the process of crossing over occurs in cells other than germ cells, it is known as somatic or mitotic crossing over. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ అనేది అదర్ దెన్ జర్మ్ సెల్స్ అంటే జర్మ్ సెల్స్ కాని సెల్స్లో జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సొమాటిక్ ఆర్ మైటోటిక్ క్రాసింగ్ ఓవర్ అని చెప్తాము. సో నెక్స్ట్ వన్ జెర్మినల్ ఆర్ మియోటిక్ క్రాసింగ్ ఓవర్. ద మియోటిక్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ మియోసిస్ ఆఫ్ జర్మ్ సెల్స్. అంటే జర్మ్ సెల్స్ మియోసిస్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఈ క్రాసింగ్ ఓవర్ అనే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో హెన్స్ ఇట్ ఈస్ ద నేమ్ జెర్మినల్ ఆర్ మియోటిక్ క్రాసింగ్ ఓవర్. సో అందుకే మనం దీన్ని మియోటిక్ ఆర్ జెర్మినల్ క్రాసింగ్ ఓవర్ అని చెప్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మెకానిజం ఆఫ్ మియోటిక్ క్రాసింగ్ ఓవర్. ద మియోటిక్ క్రాసింగ్ ఓవర్ ఇంక్లూడ్స్ 4 స్టేజెస్. ఫస్ట్ వన్ సినాప్సిస్, సెకండ్ వన్ డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్, థర్డ్ వన్ క్రాసింగ్ ఓవర్, ఫోర్త్ వన్ టెర్మినలైజేషన్. సో ఫస్ట్ వన్ సినాప్సిస్. The pairing of two homologous chromosomes intimately together is known as synapsis. సో రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి దగ్గరగా పెయిర్ అయితే కనుక దాన్ని మనం సినాప్సిస్ అని అంటాము. ఇట్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద జైగోటిన్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్ 1. సో ఈ ప్రాసెస్ జైగోటిన్ స్టేజ్లో ప్రోఫేజ్ 1లో జరుగుతుందన్నమాట. The two homologous chromosomes are held side by side so that genes are found in juxtaposition to each other in each chromosome. సో ఇక్కడ ఈ 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏంటంటే పక్క పక్కన అరేంజ్ అయి ఉంటాయి అనమాట. సో అందుకని మనకి ఇవి ఎలా కనిపిస్తాయి అంటే ఒకదానికొకటి ఆపోజిట్ పొజిషన్లో కనిపిస్తాయి అనమాట, ఎదురెదురుగా అన్నట్టుగా చెప్పొచ్చు. సో మనకి సినాప్సిస్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసే డయాగ్రామ్ ఇక్కడ చూడొచ్చు అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఇన్ దిస్ ఈచ్ హోమోలాగస్ క్రోమోజోమ్ ఆఫ్ ఎ బైవాలెంట్ స్ప్లిట్స్ లాంగిట్యూడ్నల్లీ టు ఫార్మ్ 2 ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి హోమోలాగస్ క్రోమోజోమ్లో ఉన్న బైవాలెంట్ అనేది లాంగిట్యూడ్నల్గా స్ప్లిట్టింగ్ జరగటం వల్ల 2 ఐడెంటికల్ సిస్టర్ క్రోమాటిడ్స్ని ఫామ్ చేస్తుందన్నమాట. దే ఆర్ హెల్డ్ టుగెదర్ బై అన్ అన్స్ప్లిటెడ్ సెంట్రోమియర్. సో అవి ఎక్కడి నుంచి వస్తాయంటే అన్స్ప్లిటెడ్ సెంట్రోమియర్ నుంచి వస్తాయి. ద లాంగిట్యూడ్నల్ స్ప్లిట్టింగ్ ఈజ్ అచీవ్డ్ బై ద separation of already duplicated DNA molecules along with some chromosomal proteins. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డూప్లికేటెడ్ DNA మాలిక్యూల్స్ సపరేషన్ జరగటం వల్ల ఈ లాంగిట్యూడినల్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ లాంగిట్యూడినల్ స్ప్లిట్టింగ్లో ఏంటంటే కొన్ని క్రోమోజోమల్ ప్రోటీన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో అట్ దిస్ స్టేజ్ ఈచ్ బైవాలెంట్ క్యారీస్ 4 క్రోమాటిడ్స్ విచ్ ఈజ్ నౌన్ యాజ్ టెట్రాడ్. సో ఈ స్టేజ్లో ఏంటంటే ప్రతి బైవాలెంట్ కూడా 4 క్రోమాటిడ్స్ని కలిగి ఉంటుందన్నమాట. సో వాటిని మనం ఏమంటామంటే టెట్రాడ్ అంటాము. సో ఇక్కడ ఒక బైవాలెంట్ 4 క్రోమాటిడ్స్ని కలిగి ఉండే ప్రాసెస్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్రాసింగ్ ఓవర్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ పేర్ బ్రేక్ ఎట్ ఎ స్పెసిఫిక్ పాయింట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ క్రాసింగ్ ఓవర్ జరిగేటప్పుడు 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి హోమోలాగస్ క్రోమాటిడ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతాయి అన్నమాట. ద బ్రేకేజ్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై అన్ ఎంజైమ్ నౌన్ యాజ్ ఎండోన్యూక్లియేసెస్. సో ఈ బ్రేకేజ్ని
ఎండోన్యూక్లియేసెస్ అనే ఎంజైము ఈజీ చేస్తుంది అనమాట. దెన్ ఏ సెగ్మెంట్ ఆఫ్ వన్ సైడ్ ఫ్యూజెస్ విత్ ద సెగ్మెంట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. సో ఇలా బ్రేక్ అయిన సెగ్మెంట్స్ ఏంటంటే ఒక సెగ్మెంటు ఇంకొక సెగ్మెంట్తో ఆపోజిట్ సైడ్లో అటాచ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ అనదర్ ఎంజైమ్ బై నేమ్ లైగేజ్. సో ఈ ప్రాసెస్ అంతా లైగేజ్ అనే ఎంజైమ్ వల్ల జరుగుతుందన్నమాట. దీస్ క్రాసింగ్ పాయింట్స్ ఆఫ్ టూ క్రోమాటిడ్స్ ఆర్ నోన్ యాజ్ కయాస్మా. సో ఈ క్రోమాటిడ్స్ అనేవి క్రాసింగ్ పాయింట్స్లో మీట్ అవ్వడము బ్రేక్ అవ్వడం జరుగుతుంది కదా. సో దీస్ క్రాసింగ్ పాయింట్స్, సో ఈ క్రాసింగ్ పాయింట్స్ని ఏమంటామంటే క్రోమాటిడ్స్ మధ్య జరిగే క్రాసింగ్ పాయింట్స్ని మనం కయాస్మాటా అని చెప్తాము. సో ఈ క్రాసింగ్ ఓవర్ మెకానిజం అనేది మనం ఈ డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, టెర్మినలైజేషన్. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ క్రాస్ ఓవర్ ద నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ స్టార్ట్స్ టు రిపెల్ ఈచ్ అదర్ బికాస్ ద ఫోర్స్ ఆఫ్ సినాప్టిక్ అట్రాక్షన్ డిక్రీజెస్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రాస్ ఓవర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి ఒకదానికొకటి దూరంగా జరగడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇక్కడ సినాప్టిక్ అట్రాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. రెండిట్ల మధ్య, ఆ క్రోమాటిడ్స్ మధ్య సినాప్టిక్ అట్రాక్షన్ డిక్రీజ్ అవ్వడం వల్ల అవి ఒకదానికొకటి రీపెల్ అవుతూ ఉంటాయి, అంటే దూరంగా జరుగుతూ ఉంటాయి అనమాట. డ్యూరింగ్ డిప్లోటిన్ ది సినాప్టోమియల్ కాంప్లెక్స్ dissolves and the two homologous chromosomes in a bivalent are pulled away from each other. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డిప్లోటిన్ స్టేజ్లో సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది డిజాల్వ్ అవుతుంది. ఆ బైవాలెంట్లో ఉన్న టూ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే ఒకదానికొకటి దూరంగా పుల్ చేసుకుంటాయి అన్నమాట. ద మూమెంట్ ఆఫ్ కయాస్మా ఈజ్ నోన్ యాజ్ టెర్మినలైజేషన్. సో ఈ కయాస్మా మూమెంట్ని మనం ఏమంటామంటే టెర్మినలైజేషన్ అని చెప్తాము. As this process progresses, the homologous chromosomes are separated completely. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జరిగే ప్రోగ్రెస్ ఏంటంటే ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి కంప్లీట్గా సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనము ఈ టెర్మినలైజేషన్ ప్రాసెస్ని చూడొచ్చు. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేవి కంప్లీట్గా సపరేట్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. సో నెక్స్ట్ క్రోమోజోమల్ క్రాసింగ్ ఓవర్ ఇన్ మియోసిస్. సో మియోసిస్లో జరిగే క్రోమోజోమల్ క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ని కంప్లీట్గా ఈ డయాగ్రామ్లో మనము చూడొచ్చు అనమాట. ఈ కయాస్మా ఫార్మేషన్ అనేది సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరిగే క్రాసింగ్ ఓవరు, ఇంకా క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్, నాన్ క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సినాప్సిస్ టెట్రాయిడ్ ఫార్మేషన్ కూడా మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. ఈ కైండ్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ క్రాసింగ్ ఓవర్. When a single chiasma is formed between the pair of chromosomes, it is known as single crossing over. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో ఒక సింగిల్ కయాస్మా మాత్రమే ఫామ్ అవుతుంది. దాన్నే మనము సింగిల్ క్రాసింగ్ ఓవర్ అంటాము. ఇట్ ప్రొడ్యూసెస్ 2 క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్ అండ్ 2 నాన్ క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్. సో ఇందులో ఏం జరుగుతుందంటే 2 క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్ ఇంకా 2 నాన్ క్రాస్ ఓవర్ క్రోమాటిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి డబుల్ క్రాసింగ్ ఓవర్. వెన్ ద కయాస్మాటా అక్కర్ అట్ 2 points ఇన్ ద సేమ్ క్రోమోజోమ్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ డబుల్ క్రాసింగ్ ఓవర్. సో ఇక్కడ ఏంటంటే ఒకే క్రోమోజోమ్లో కయాస్మాటా 2 points దగ్గర కనుక కనిపిస్తే దాన్ని మనం డబుల్ క్రాసింగ్ ఓవర్ అని అంటాము. ఇన్ దిస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఈచ్ కయాస్మా ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అదర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కయాస్మా అనేది ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు అనమాట, ఇండిపెండెంట్గా ఉంటాయి ఒకదానితో ఒకటి. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్టిపుల్ క్రాసింగ్ ఓవర్. వెన్ క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ అట్ మోర్ దెన్ 2 places ఇన్ ద సేమ్ క్రోమోజోమ్ పేర్ ఇట్ ఈజ్ నౌన్ యాజ్ మల్టిపుల్ క్రాసింగ్ ఓవర్. సో ఒకే క్రోమోజోమ్లో క్రాసింగ్ ఓవర్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో కనుక జరిగితే దాన్ని మనం మల్టిపుల్ క్రాసింగ్ ఓవర్ అనేది అంటాము. సో కయాస్మా ఫార్మేషన్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో జరగాలి ఒకే క్రోమోజోమ్లో. సో దాన్ని మనం మల్టిపుల్ క్రాసింగ్ ఓవర్ అంటున్నాము. ఇట్ ఈజ్ రేర్లీ సీన్. సో ఇది మనం రేర్గా చూస్తామన్నమాట. సో అందులో ఏ వచ్చేసి 2 స్టాండర్డ్ క్రాసింగ్ ఓవర్. ఇఫ్ క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ 2 స్ట్రాండ్ క్రాసింగ్ ఓవర్. సో ఇక్కడ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ అనేది హోమోలాగస్ క్రోమోజోమ్స్ స్ప్లిట్టింగ్ జరగక ముందు జరుగుతుంది. సో దాన్ని మనము 2 స్ట్రాండ్ క్రాసింగ్ ఓవర్ అంటాము. హియర్ ఆల్ 4 క్రోమాటిడ్స్ ఫార్మ్స్ ఆర్ రీకాంబినేషన్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఫామ్ అయ్యే 4 క్రోమాటిడ్స్ కూడా రీకాంబినేషన్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నాము. సో బి ఏంటంటే 4 స్ట్రాండ్ క్రాసింగ్ ఓవర్.
హియర్ ద క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేది హోమోలాగస్ క్రోమోజోమ్ స్ప్లిట్టింగ్ జరిగిన తర్వాత జరుగుతుంది. అవుట్ ఆఫ్ 4 క్రోమాటిడ్స్ ఫార్మ్డ్ యూజువల్లీ 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ విల్ ఎక్స్చేంజ్ దేర్ సెగ్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే 4 క్రోమాటిడ్స్లో 2 నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి వాటి సెగ్మెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ 2 రీకాంబినేషన్స్ అండ్ 2 పేరెంటల్ కాంబినేషన్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏంటంటే 2 రీకాంబినేషన్స్ ఫామ్ అవుతాయి, 2 ఏమో పేరెంటల్ కాంబినేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ టైప్స్ అనేవి మనం డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సింగిల్ క్రాసింగ్ ఓవరు, 2 స్ట్రాండ్ క్రాసింగ్ ఓవరు, డబుల్ స్ట్రాండ్ క్రాస్ ఓవరు, 3 స్ట్రాండ్ ఆర్ డబుల్ స్ట్రాండ్ క్రాస్ ఓవరు, 4 స్ట్రాండ్ ఆర్ డబుల్ స్ట్రాండ్ క్రాస్ ఓవరు. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ని డయాగ్రామ్లో చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి థియరీస్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో ఫస్ట్ వన్ డూప్లికేషన్ థియరీ. ఈ డూప్లికేషన్ థియరీని జాన్ బెల్లింగ్ అనే సైంటిస్ట్ 1928లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇందులో ఏంటంటే ద క్రాసింగ్ ఓవర్ అక్కర్స్ డ్యూరింగ్ డూప్లికేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ బికాస్ ఆఫ్ న్యూ అటాచ్మెంట్స్ అక్కర్ బిట్వీన్ న్యూలీ సింథసైజ్డ్ జీన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రాసింగ్ ఓవర్ అనేది హోమోలాగస్ క్రోమోజోమ్స్ డూప్లికేషన్ జరిగేటప్పుడు మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే న్యూ అటాచ్మెంట్స్ అనేవి కొత్తగా సింథసైజ్ అయిన జీన్స్లోనే జరుగుతుంది అని ఈయన మనకి. సో బెల్లింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన డూప్లికేషన్ థియరీకి సంబంధించిన డయాగ్రామ్ మనం ఇక్కడ చూడొచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి కాపీ చాయిస్ థియరీ. సో ఈ థియరీని మనకి జే లెడర్బర్గ్ అనే సైంటిస్ట్ 1955లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దిస్ థియరీ సేస్ దట్ క్రాసింగ్ ఓవర్ అండ్ రీకాంబినేషన్ అక్కర్ డ్యూరింగ్ ద సింథసిస్ ఆఫ్ న్యూ క్రోమాటిడ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రాసింగ్ ఓవరు ఇంకా రీకాంబినేషన్ కూడా న్యూ క్రోమాటిడ్ సింథసిస్ జరిగేటప్పుడు జరుగుతాయని చెప్తున్నారు. ఆఫ్టర్ ద పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ద పేరెంట్ క్రోమాటిడ్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ స్టార్ట్ రెప్లికేటింగ్ itself acting as a template or donor for the formation of daughter chromatid. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ పేరింగ్ జరిగిన తర్వాత పేరెంట్ క్రోమాటిడ్ అనేది దానంతటా అదే టెంప్లెట్ గాను డోనర్ గాను యాక్ట్ చేస్తూ రెప్లికేటింగ్ జరుపుతుందన్నమాట. సో ఎందుకు అంటే డాటర్ క్రోమాటిడ్ని ఫామ్ చేయడం కోసము. సో ఈ కాపీ చాయిస్ మోడల్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ అండ్ ఎక్స్చేంజ్ థియరీ. This theory says that during the process of crossing over, breaks occur at certain points in non-sister chromatids of the tetrad. సో ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ జరిగేటప్పుడు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ టెట్రాడ్లో ఉన్న నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి సర్టెన్ పాయింట్స్ దగ్గర బ్రేకేజ్ అనేది జరుగుతుందని చెప్తుంది. సో ద బ్రేకేజ్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్ అసిస్టెడ్ బై 2 ఎంజైమ్స్ ఎండోన్యూక్లియేజెస్ అండ్ లైగేజెస్. సో ఈ బ్రేకేజ్ అండ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లు అనేవి ఈ ఎండోన్యూక్లియేజెస్ అండ్ లైగేజెస్ ఎంజైమ్ని యూజ్ చేసుకొని జరుగుతుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే కాంటాక్ట్ ఫస్ట్ థియరీ. సో ఈ కాంటాక్ట్ ఫస్ట్ థియరీని సెరిబ్రోవిస్కీ అనే సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇట్ సేస్ దట్ ద 2 క్రోమాటిడ్స్ ఆఫ్ ఎ టెట్రాడ్ టచ్ అండ్ క్రాస్ ఈచ్ అదర్ టు బిగిన్ విత్. సో ఇక్కడ ఏంటంటే 2 క్రోమాటిడ్స్లో టెట్రాడ్లో ఉన్న 2 క్రోమాటిడ్స్ టచ్ అంటే కలిసినప్పుడు ఒకదానికొకటి కలిసినప్పుడు క్రాస్ ఓవర్ జరుగుతుందని చెప్తున్నారు. దెన్ బ్రేకేజ్ అక్కర్ ఎట్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ వేర్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఫైనల్లీ. సో అలా కలిసినప్పుడు క్రాస్ ఓవర్ జరిగినప్పుడు బ్రేకేజ్ అనేది జరుగుతుంది, తర్వాత ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, ఫైనల్గా జరిగేది ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనమాట ఈ థియరీని బేస్ చేసుకొని. సో నెక్స్ట్ బి వచ్చేసి బ్రేకేజ్ ఫస్ట్ థియరీ. ఈ బ్రేకేజ్ ఫస్ట్ థియరీని ముల్లర్ అనే సైంటిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అకార్డింగ్ టు ఇట్ ఫస్ట్ బ్రేకేజ్ అక్కర్ ఇన్ ద క్రోమాటిడ్స్ ఆఫ్ ఏ క్రోమోజోమ్ ఈవెన్ బిఫోర్ కాంటాక్ట్ విచ్ ఈస్ ఫాలోడ్ బై కాంటాక్ట్ అండ్ ఎక్స్చేంజ్ సెగ్మెంట్స్. సో ఇక్కడ ఈ థియరీ మనకి ఏం చెప్తుందంటే క్రోమోజోమ్స్లో ఉన్న క్రోమాటిడ్స్ మధ్య బ్రేకేజే ఫస్ట్ జరుగుతుంది. ఎలా అంటే సెగ్మెంట్స్లో కాంటాక్ట్ ఎక్స్చేంజ్ని ఫాలో చేసుకుంటూ బ్రేకేజే ఫస్ట్ జరుగుతుందని ఈ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో సి వచ్చేసి స్ట్రెయిన్ ఆర్ టార్షన్ థియరీ. సో ఈ థియరీని మనకి డార్లింగ్టన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. He says that when the homologous chromosomes pair and become spirally twisted, a sort of strain is exerted on the participating chromatids. So ఇక్కడ ఏం జరుగుతుందంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ పెయిర్ అనేది స్పైరల్గా ట్విస్ట్ అవుతాయి అని ఆయన చెప్పారు. As a result of this strain, the chromatids break at the point of contact and reunite, giving rise to new combinations. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ మనకి ఏం కనిపిస్తుందంటే క్రోమాటిడ్స్ బ్రేక్ అయ్యి ఒక పాయింట్ దగ్గర బ్రేక్ అయ్యి మళ్ళీ
వాటికి వేరే కాంబినేషన్స్ వచ్చి అటాచ్ అయినప్పుడు మళ్ళీ అవి కలిసిపోతాయి అన్నమాట, అటాచ్ అయిపోతాయి. సో నెక్స్ట్ మార్గాన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డ్రోసోఫిలా. సో ఈ క్రాసింగ్ ఓవర్లో మార్గాన్ అనే సైంటిస్ట్ మనకి డ్రోసోఫిలాలో ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. సో ఏం చేశారంటే ఆయన వైట్ ఐస్ ఉన్న ఒక ఫ్లైని మినియేచర్ వింగ్స్ ఉన్న ఒక ఫ్లైతో మేట్ చేసి క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో పేరెంటల్ ఫినోటైప్స్ వచ్చేసి మనకి ఇక్కడ వైట్ ఐస్ ఉన్న ఒక ఫ్లై, ఫీమేల్ ఫ్లై, మినియేచర్ వింగ్స్ ఉన్న మేల్ ఫ్లైతో మేట్ చేశారు. సో F1 ఫినోటైప్స్ ఏమో మనకి వైల్డ్ టైపు ఫీమేలు, వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్ మేలు ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. సో వైల్డ్ టైప్ ఫీమేల్కి వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్ ఉన్న మేల్తో మేటింగ్ కనుక చేస్తే F2 ఫినోటైప్స్ క్రాస్ ఓవర్లో ఏం ప్రొడ్యూస్ అయ్యాయంటే వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్ ఉన్న ఫ్లైస్ ప్రొడ్యూస్ అయ్యాయి, వైల్డ్ టైపు ఫ్లైస్ ప్రొడ్యూస్ అయ్యాయి. అంటే వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్ మేల్స్ ఫీమేల్స్ కూడా ప్రొడ్యూస్ అయ్యాయి, వైల్డ్ టైప్లో కూడా మేల్స్ ఫీమేల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, వైట్ ఐస్ వైల్డ్ టైప్ వింగ్స్లో కూడా మేల్స్ ఫీమేల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, వైల్డ్ టైప్ ఐస్ మినియేచర్ వింగ్స్లో కూడా మేల్స్ ఫీమేల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇక్కడ టోటల్ పేరెంటల్ ఫినోటైప్స్, టోటల్ రీకాంబినెంట్ ఫినోటైప్స్, టోటల్ ప్రోజనీ కూడా మనకి ఆయన క్రాసింగ్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అవి ఇప్పుడు చూద్దాము. సో మార్గాన్స్ ఎక్స్పెరిమెంటల్ క్రాస్ ఆఫ్ వైట్ ఐడ్ మినియేచర్ వింగ్స్. సో పేరెంటల్ ఫినోటైప్స్ చూసుకుంటే ఇక్కడ ఫీమేల్ వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్ విత్ మేల్ వైల్డ్ టైప్. సో F1 ఫినోటైప్స్ ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయ్యాయంటే ఫీమేల్ వైల్డ్ టైప్ అండ్ మేల్ వైట్ ఐస్ అండ్ మినియేచర్ వింగ్స్. సో F2 ఫినోటైప్స్ ఏంటంటే వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్. సో వైట్ ఐస్ మినియేచర్ వింగ్స్లో ఫీమేల్స్ వచ్చేసి 359 ప్రొడ్యూస్ అయ్యాయి, మేల్స్ వచ్చేసి 391 ప్రొడ్యూస్ అయ్యాయి. సో టోటల్ వచ్చేసి 750 ప్రొడ్యూస్ అయ్యాయి. వైల్డ్ టైప్లో వచ్చేసి ఫీమేల్స్ ఏమో 439 ప్రొడ్యూస్ అయ్యాయి, మేల్స్ ఏమో 352 ప్రొడ్యూస్ అయ్యాయి. టోటల్ వైల్డ్ టైపు 791 ప్రొడ్యూస్ అయ్యాయి. టోటల్ పేరెంటల్ ఫినోటైప్స్ వచ్చేసి 1541 ప్రొడ్యూస్ అయ్యాయి. వైట్ ఐస్ వైల్డ్ టైప్ వింగ్స్ ఏమో ఫీమేల్స్ 218 ప్రొడ్యూస్ అయ్యాయి, మేల్స్ 237 ప్రొడ్యూస్ అయ్యాయి. టోటల్ వైట్ ఐస్ వైల్డ్ టైప్ వింగ్స్లేమో 455 ప్రొడ్యూస్ అయ్యాయి. సో వైల్డ్ టైప్ ఐస్ అండ్ మినియేచర్ వింగ్స్ ఉన్న ఫ్లైస్ వచ్చేసి ఫీమేలు 235 ప్రొడ్యూస్ అయ్యాయి, మేల్స్ వచ్చేసి 210 ప్రొడ్యూస్ అయ్యాయి. టోటల్ వైల్డ్ టైప్ ఐస్ మినియేచర్ వింగ్స్ ఉన్న ఫ్లైస్ 445 ప్రొడ్యూస్ అయ్యాయి. టోటల్ రీకాంబినెంట్ ఫినోటైప్స్ వచ్చేసి 900 ఫ్లైస్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో మనకి ఇక్కడ టోటల్ ప్రోజనీ చూసుకుంటే 1541 ప్లస్ 900 ఈజ్ ఈక్వల్స్ టు 2441 ఫ్లైస్ అనమాట. సో టోటల్ ప్రోజనీ మనకి 2441 ప్రోజనీ అనేది ఫ్లైస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ ఇన్ మెనీ ఆర్గానిజమ్స్. సో చాలా ఆర్గానిజమ్స్లో మనకి క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఫస్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద లింక్డ్ జీన్స్. If the linked genes are closer in a chromosome, lesser is frequency of crossing over and vice versa. సో ఇక్కడ ఏంటంటే లింక్డ్ జీన్స్ అని కనుక క్రోమోజోమ్కి క్లోజ్గా ఉంటే క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి టెంపరేచర్. అకార్డింగ్ టు థోడే అండ్ బోన్, హై టెంపరేచర్ టెన్స్ టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో థోడే అండ్ బోన్ అనే సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చూసుకుంటే కనుక హై టెంపరేచరు క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది అని చెప్తున్నారు. థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రియంట్స్ ఆర్ కెమికల్స్. ఆర్పి లీవిన్ showed that high calcium diet decreases the frequency of crossing over while the medium calcium diet increases it. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హై కాల్షియం డైట్ అనేది క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. ఒకవేళ మీడియం కాల్షియం డైట్ అయితే కనుక క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్రేస్. ఎక్స్పోజర్ టు ఎక్స్రేస్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ అకార్డింగ్ టు ముల్లర్. సో ముల్లర్ అనే సైంటిస్ట్ని బేస్ చేసుకొని చూస్తే ఎక్స్రేస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కనుక క్రోమోజోమ్స్ అనేవి క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. Whittinghill ఈ showed that in Drosophila the frequency was increased when the cells were exposed to X-rays. సో Whittinghill అనే సైంటిస్ట్ మనకి
ప్రూవ్ చేశారనమాట. డ్రోసోఫిలాలో క్రోమోజోమ్స్ అనేవి ఎక్స్రేస్కి సెల్స్ కూడా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అయితే క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పారు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి మెటర్నల్ ఏజ్. బ్రిడ్జెస్ నోటీస్డ్ దట్ విత్ ద ఇంక్రీజ్డ్ ఇన్ మదర్స్ ఏజ్ ద ఫ్రీక్వెన్సీ డిక్రీజ్డ్. సో బ్రిడ్జెస్ అనే సైంటిస్ట్ ఏం నోటీస్ చేశారంటే మదర్స్ ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుందని చెప్పారు. సిక్స్త్ వన్ వచ్చేసి మ్యూటేషన్స్. జీన్ మ్యూటేషన్స్ మే ఎఫెక్ట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సమ్ మ్యూటేషన్స్ ఆర్ నౌన్ టు డిక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ. సో జీన్ మ్యూటేషన్స్ కూడా క్రాసింగ్ ఓవర్ని ఎఫెక్ట్ చేయొచ్చు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో కొన్ని మ్యూటేషన్స్ వల్ల క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గొచ్చు అని చెప్తున్నారు. సెవెంత్ వన్ వచ్చేసి ఇంటర్ఫియరెన్స్. సో ఏ కయాస్మా ఫార్మేషన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ఏ క్రోమోజోమ్ డిస్కరేజెస్ ద ఫార్మేషన్ ఆఫ్ అనదర్ కయాస్మా ఇన్ ఇట్స్ విసినిటీ. ఇట్ ఈస్ నౌన్ యాజ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కయాస్మా ఫార్మేషన్ అనేది మనకి జరుగుతుంది కదా, ఒక పాయింట్ దగ్గర జరిగినప్పుడు కయాస్మా ఫార్మేషన్ ఇంకొక పాయింట్ దగ్గర కయాస్మా ఫార్మేషన్ అనేది సరిగా జరగదన్నమాట. సో అక్కడ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో దీనే ఇంటర్ఫియరెన్స్ అని మనం చెప్తామన్నమాట. ఒక కయాస్మా జరుగుతున్నప్పుడు ఇంకో కయాస్మా ఇంటర్ఫియరెన్స్ కనుక జరిగితే అక్కడ క్రాసింగ్ ఓవర్కి అది ఎఫెక్ట్ చేస్తుంది. క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది అని మనకి చెప్తున్నారనమాట. సో ఎయిత్ వన్ వచ్చేసి ఇన్వర్జన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ సెగ్మెంట్స్ సప్రెసెస్ ద రేట్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో క్రోమోజోమ్ సెగ్మెంట్స్లో ఇన్వర్జన్స్ కనుక జరిగితే ఈ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీని సప్రెస్ చేస్తుంది అని మనకి చెప్తున్నారు. నైన్త్ వన్ వచ్చేసి సెంట్రోమియర్ ఎఫెక్ట్. So crossing over is less frequent near the centromere and tip of the chromosome. Away from centromere, away from the frequency is more. So ఇక్కడ ఏంటంటే సెంట్రోమియర్కి గనక పాయింట్కి దగ్గరగా ఉంటే ఈ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఒకవేళ సెంట్రోమియర్కి దూరంగా ఉంటే కనుక క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. క్రాసింగ్ ఓవర్ is a phenomenon occurring universally in all the organisms and it has a great genetical and evolutionary significance. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఏం చెప్తున్నారంటే క్రాసింగ్ ఓవర్కి జెనెటికల్ గాను ఎవల్యూషనరీ గాను ఒక గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఉంది, అంటే గ్రేట్ ఇంపార్టెన్స్ ఉందని ఇక్కడ మనకి ఆర్గానిజమ్స్లో గ్రేట్ ఇంపార్టెన్స్ ఉందనేది చెప్తున్నారు. సో అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ద క్రాసింగ్ ఓవర్ ప్రొవైడ్స్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ద లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ జీన్స్. సో ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనేది మనకి జీన్స్ లీనియర్ అరేంజ్మెంట్ని డైరెక్ట్ ఎవిడెన్స్ అనేది చూపిస్తుంది అని చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ డిసైడింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లింక్డ్ జీన్స్ ఇన్ ఏ క్రోమోజోమ్ అండ్ క్యాలిక్యులేటింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ లింకేజ్ అండ్ రీకాంబినేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లింకేజ్ జీన్స్ మధ్య డిస్టెన్స్ని డిసైడ్ చేయడానికి ఇంకా లింకేజ్ రికాంబినేషన్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనకి క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ హైలీ నెసెసరీ ఫర్ కన్స్ట్రక్టింగ్ క్రోమోజోమల్ మ్యాప్స్ ఆర్ లింకేజ్ మ్యాప్స్. సో ఇది మనకి క్రోమోజోమల్ మ్యాప్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి లింకేజ్ మ్యాప్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇది మనకి హైలీ నెసెసరీ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో థర్డ్ వన్ వచ్చేసి ద రీకాంబినేషన్స్ ఆర్ నావల్ ఫినోటైప్స్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్ రిజల్ట్ ఇన్ వేరియేషన్స్ విచ్ ఆర్ రా మెటీరియల్ ఫర్ స్పీషియేషన్ అండ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. సో ఇక్కడ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ వల్ల కొత్త ఫినోటైప్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి స్పీషియేషన్ ప్రాసెస్ అండ్ ఆర్గానిక్ ఎవల్యూషన్ జరగడానికి క్రాసింగ్ ఓవర్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒక రిజల్ట్ అని మనకి చెప్తున్నారనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ వైడ్ స్కోప్ ఫర్ స్టడీయింగ్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ జీన్స్. సో మనకి క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ అనేది జీన్స్ మెకానిజంని స్టడీ చేయడానికి ఒక స్కోప్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి యానిమల్ అండ్ ప్లాంట్ బ్రీడర్స్ ఆర్ యూటిలైజింగ్ దిస్ ప్రాసెస్ అండ్ డీలింకింగ్ ద అన్వాంటెడ్ జీన్స్ ఫ్రమ్ ద వాంటెడ్ వన్స్. దిస్ హ్యాస్ ఎంకరేజ్డ్ దెమ్ ఇన్ ప్రొవైడింగ్ డిజైర్డ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విత్ హై కమర్షియల్ వాల్యూ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యానిమల్ అండ్ ప్లాంట్ బ్రీడర్స్ ఈ క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని అవసరమైన జీన్స్లో కొన్ని అన్వాంటెడ్ జీన్స్ అనేవి ఉంటాయి. సో ఆ అన్వాంటెడ్ జీన్స్ని డిలీట్ చేయడానికి ఈ క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. సో ఇది వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంది. దేనికంటే కొత్త వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని కొత్త వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హై కమర్షియల్ వాల్యూస్ అండ్ హై ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లాంట్స్ని యానిమల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి క్రాసింగ్ ఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని మనకి చెప్తున్నారనమాట.
సో మనకి ఇక్కడ క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కనుక చూసుకుంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్ మనకి నెంబర్ ఆఫ్ రికాంబినేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్లా అని చెప్పొచ్చు. సో రికాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 900 రికాంబినెంట్స్ బై 2441 టోటల్ ఆఫ్ స్ప్రింగ్స్ అని చెప్పొచ్చు ఈజ్ ఈక్వల్స్ టు 0.368 అంటే 36.8% అనమాట. సో ద పర్సంటేజ్ ఆఫ్ రికాంబినేషన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే రికాంబినేషన్ పర్సంటేజ్ అనేది క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి క్రాసింగ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందంటే 36.8% అని చెప్పొచ్చు. So this is all about crossing over. Thank you.